వరద బాధితులకి పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. బాధిత కుటుంబాలందరికీ 4వ తేదీలోగా సాయం అందాలని ఆదేశం. సాంకేతిక సమస్యలు పరిష్కరించి మిగిలిన 3% మంది బాధితులకి పరిహారం ఇవ్వాలన్న సీఎం. సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నిర్వహణపై కసరత్తు. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు నిలిపివేత. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందా అని గత 3 రోజులుగా సిట్ విచారణ. నిన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలతో తదుపరి విచారణ అనంతరం సిట్ దర్యాప్తు కొనసాగుతుందన్న డీజీపీ. ఏపీలో భారీ వర్షాలు వరదలకి నష్టపోయిన ప్రజలకు అందించే పరిహారంపై సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని, ఏ ఒక్కరు అసంతృప్తితో ఉండటానికి వీల్లేదని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అర్హులెవరికీ సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, కాడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నిర్వహణపై కసరత్తు చేశారు. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను నీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునికి ఆదేశించిన సంగతి తెలిసిందే. గత 3 రోజులుగా సిట్ సభ్యులు తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించారు. అయితే నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ దర్యాప్తుని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరపు న్యాయవాదులు చేసిన సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్ 3న అనంతరం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో తొలి అడుగు పైలట్ ప్రాజెక్టు పేరుతో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి శ్రీకారం. మంగళగిరి నియోజకవర్గంలోని 3 మండలాలతో పాటు తుళ్లూరు, ఈ 4 మండలాల్లో 100 గ్రామ సచివాలయాల్లో 675 మంది ఎన్యూమరేటర్స్తో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రతి ఇంటిలోని నిరుద్యోగ యువతను గుర్తిస్తూ వారి చదువు మరియు స్కిల్స్ నైపుణ్యతపై ఆరా తీశారు. 25 రకాల క్వశ్చన్లతో సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మరియు స్కిల్స్ పెంచే విధంగా తోడ్పడుతుంది. ఈ పైలట్ ప్రాజెక్టు నెల రోజుల్లో పూర్తి చేసి రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా అడుగులు పడుతున్నాయి. నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. నేను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లీడ్గా పనిచేస్తున్నాను. నిన్ననే గుంటూరు జిల్లాలోని మంగళగిరి మరియు తాటికొండ నియోజకవర్గంలోని తొల్లూరు మండలాల్లో ఏపీ స్కిల్ సెన్సస్ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి మరియు తాటికొండ నియోజకవర్గాల్లోని 100 గ్రామ సచివాలయాల పరిధిలో చేపట్టడం జరిగింది. ఈ స్కిల్ సెన్సెస్ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 675 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది సుమారుగా నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ మొత్తం కార్యక్రమానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ సౌరభ్ గౌర్ గారు, అదేవిధంగా ఎండి గారు గణేష్ గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. మీరు ఈ కార్యక్రమంలో భాగంగా మా ఎన్యూమరేటర్స్ మీ 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 ఇళ్ళకి వచ్చినప్పుడు సుమారుగా 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క విద్యార్హతలు, మీకున్నటువంటి మీ ఉద్యోగ అనుభవం కానీ, మీ స్కిల్స్కి సంబంధించి కానీ సమాచారాన్ని మీరు అందించినట్లయితే దీన్ని గవర్నమెంట్ వారికి అందించడం ద్వారా ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను దయచేసి మీ ఇళ్ళకు వద్దకు వచ్చేటువంటి ఎన్యూమరేటర్స్కు మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ సమాచారం ఇచ్చినట్లయితే కనుక ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.
అంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవాడు ఎవరైనా ఎన్రోల్ కావచ్చు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటారు. ఆ ఏజ్ మధ్య ఉన్నవాళ్ళు మనం అంటే అమ్మ వాళ్ళు మధ్య సగంలో ఉంది. అమ్మదా అది మార్నింగ్ మీకు వచ్చారు మేడం. మధ్యలో అది కంప్లీట్ చెయ్యి చేస్తాం. మనం ఇక్కడ చేయగలం. తను అక్కడే ఉన్నాడు అంటే అమ్మ చెప్పింది ఓటీపీ చెప్పినా మనం చేయగలం. ఒకసారే కదా ఓటీపీ 2 times వస్తుంది. బాబు బాబు ఒకటి వాళ్ళు చేయొచ్చు. సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా మంగళగిరి మండలం ఆత్మకూరు కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణ పరిసరాలలో శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడారు. సో స్వచ్ఛతా హీ సేవ ఈ ప్రోగ్రాం ద్వారా మా కోకోకోలా టీం ఒక 10 మంది నుంచి 15 మంది దాకా వచ్చి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పిచ్చి మొక్కలు కానీ వీటన్నిటిని కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. సో ఇదంతా కూడా పోయిన వారం మాకు ఈ ఎస్ఐ గారు మా ప్లాంట్కి వచ్చి ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సార్ చెప్పారు, ఇప్పుడు ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే అది స్టేషన్లా ఉండకూడదు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి, అంటే వచ్చినప్పుడు ఒకటి ఆహ్లాదకరంగా ఉండాలి, చెత్త చెదారం అంతా పేరుకొని ఉండకూడదనే ఉద్దేశంతో మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మా టీం అంతా వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు భాగంలో ఉన్న పిచ్చి మొక్కలన్నీ పీకేసేసి ఈ స్వచ్ఛతా హీ ప్రోగ్రాం ద్వారా మేము ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. సో ఇలాంటి కార్యక్రమాలు మేము మా కంపెనీ చుట్టుపక్కల కాలువలు క్లీన్ చేయడం కానీ, ప్లాస్టిక్ బాటిల్ని రిమూవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మా టీం అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారండి. సో మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గుంటూరు జిల్లా పోలీస్ ఎస్పీ గారికి కానివ్వండి, లోకల్ ఎస్ఐ కానీ, సిఐ గారు కానీ మాతో కూడా సహకరించి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము కోకోకోలా కంపెనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం. థ్యాంక్ యూ. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ పరిసరాలు మరియు ప్రాంతాల్లో ఈ యొక్క కేస్ ప్రాపర్టీ కానీ, ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, అదేవిధంగా చోరీ సొత్తు కావచ్చు, ఇతరతర ఆ వాహనాలు మొత్తం కూడా కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసినటువంటి వాహనాలను మనం ప్రిమిసెస్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ పరిసరాలు కానీ, చుట్టుపక్కల ఇన్సైడ్ కానీ, అవుట్ సైడ్ కానీ మొత్తం కూడా ఈ పిచ్చి మొక్కలు మరియు ముళ్ళ పొదలతో బుషెస్ తోటి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో లోకల్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మన పరిధిలో ఉన్నటువంటి పెద్దవడ్లపూడిలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీని సందర్శించి యాజమాన్యానికి కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు అయిన యు శివారెడ్డి గారు కానీ, అదేవిధంగా మెయింటెనెన్స్ మేనేజర్ అయినటువంటి ఉదయ్ కుమార్ గారు కానీ చాలా చక్కగా స్పందించారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాక్టరీ విధి విధానాల్లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పి వాళ్ళు చక్కగా స్పందించి వెంటనే వాళ్ళ టీం తోటి శివారెడ్డి గారు కానీ, ఉదయ్ భాస్కర్ గారు కానీ వాళ్ళ టీంతో వచ్చి మన స్టేషన్ యొక్క పరిసరాలు ఎప్పుడు కూడా బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సాధారణంగా ఆహ్వానించబడాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అప్పుడే బాధితుడు సత్వర న్యాయం పొందుతాడు అనే ఒక కాన్సెప్ట్తో వచ్చి వాళ్ళు కూడా శుభ్రం చేశారు. చాలా హర్షణీయం, చాలా సంతోషదగ్గ విషయం. వాళ్ళందరికీ వాళ్ళుగా వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇది మన కార్యాలయం, మన ఆఫీసు, ప్రజలు మనం అనే భావంతో వచ్చి చక్కగా క్లీన్ చేశారు. ఇదే విధంగా మన ఉన్నటువంటి మన ఏరియాలో ఏదైతే ఉన్నాయో మిగతా ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా కంపెనీస్ కావచ్చు, వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పి, మరీ ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు కానీ,
లేదంటే బాధితుల పట్ల సత్వర న్యాయం కోసం కానీ, లేదు పేదల బడుగు బలహీన వర్గ వాళ్ళకి వారంతట వారుగా వాళ్ళ చేతనైన సహాయం చేసి సమాజ అభివృద్ధికి దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు మా ఉన్నతాధికారులైన ఎస్పీ సార్ కానీ, మా పై పోలీస్ అధికారులు కానీ మాకు ఆదేశించిన ప్రకారం బాధితులు స్టేషన్కి వచ్చేసి ప్రశాంత వాతావరణం తిరిగి వెళ్ళాలి, మరియు స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆ ఆదేశాల్లో భాగంగా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. రోడ్డు వైండింగ్ పేరుతో నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం సమీపంలో గత 40 ఏళ్లుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు తొలగించడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయ సమీపంలోని తొలగించిన రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ కరీం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్ఎస్యుఐ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో కనకా పరమేశ్వరి ఆలయం వద్ద సమీపంలో ఉన్నటువంటి మహానేత, మాజీ ప్రధానమంత్రి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజీవ్ గాంధీ గారి విగ్రహం గత 40 సంవత్సరాల నుండి కనకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే గుంటూరు నగరంలో ఇళ్లల్లో దొంగలు పడ్డం అందరం చూసాం. కానీ రోడ్ల మీద కూడా విగ్రహాలను కూడా దొంగతనం చేయడం నిజంగా ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితి. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని గత 3 రోజుల క్రితం కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని దొంగతనం చేయడం నిజంగా చాలా బాధాకరణమైనటువంటి విషయం, దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, కమిషనర్ గారు, మీకు ఈ గుంటూరు నగరం నుంచి గతంలో అనేకమైనటువంటి శాఖల్లో మీరు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కమిషనర్, ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా వచ్చారు. గుంటూరు నగరంలో ఏ నలుమూలన ఏముందో, ఎక్కడెక్కడ మహానేతల విగ్రహాలు ఉన్నాయో అవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారు. అయితే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈరోజు మీ కళ్ళకు కనపడలేదా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా నగర ఎన్ఎస్ఏ బృంద పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే గత 40 సంవత్సరాల నుండి మహానేత, మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే తొలగించారో దాన్ని తక్షణమే మీరు పునర్నిర్మాణం చేసే విధంగా బాధ్యతలు చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని అదే హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ వారిని కూడా రెండు చేతులు జోడించి ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, మహానేత, మాజీ ప్రధానమంత్రి, ఎంతో పేద బడుగు బలహీన ప్రజలకు మంచి చేసిన వ్యక్తి, అదేవిధంగా ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలను కోల్పోయినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని దొంగతనం చేశారు. పోలీస్ వారిని కూడా ఒకటే 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం, మీరు కూడా దయించి ఆ విగ్రహాన్ని ఎవరు దొంగతనం చేశారో వాళ్ళని పట్టుకొని మళ్ళా పునర్నిర్మాణం చేసే విధంగా మీ పాత్ర కూడా పోలీస్ అధికారులు చేయాలని చెప్పేసి 2 చేతులు జోడించి ఎన్ఎస్ఏ గుంటూరు జిల్లా నగర ఎన్ఎస్ఏ బృందం పక్షాన వేడుకుంటా ఉన్నాం. తక్షణమే మేము మున్సిపాలిటీ అధికారులకు, కమిషనర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, మేము ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయకపోతే మేము ఎంత దూరం కూడా వెళ్ళడానికి కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి మున్సిపాలిటీ అధికారులకు, కమిషనర్ గారిని
ఎన్ఎస్ఏ బృందం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే నడిపే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చిన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాజర్జీ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నిరసన దీక్షలు నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు విద్యార్థి సంఘ నాయకులు నిరసన దీక్షలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మీడియాతో బందెల నాజర్జీ మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 32 మంది ప్రాణత్యాగం చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల పోరాటంతో, 32 మంది విద్యార్థుల బలిదానంతో, 64 మంది లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఎంపీలు ఏర్పడినటువంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తగనమ్ముతూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి అయ్యా విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడని చెప్పాం. కానీ ఇదే టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే ఎంపీలు గుట్టు మీద ఏకలు పీకుతున్నారా పార్లమెంట్లో అని చెప్పని అన్న టీడీపీ ప్రశ్న జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉన్నాం. మీరు ఇంతమంది గెలిచారు, ఎంపీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు గుట్టు మీద ఏకలు పీకుతున్నారా పార్లమెంట్లో అని చెప్పని మేము ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం పార్లమెంట్లో మీ నోర్లు మోగపోయినాయి అని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నాం, అయ్యా విశాఖ ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తే లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద జీవిస్తూ ఉన్నారు, అది అమ్మద్దని చెప్పని. ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ గారు ఈరోజు అది అమ్మేస్తూ ఉంటే సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించుకుంటాం, మా ఆత్మగౌరవం ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టమని చెప్పని ఈరోజు సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీరు మాత్రం వందలాది కోట్ల ఫండ్స్ తీసుకుంటూ ఉన్నారు వర్షాకాలం అని చెప్పని. ఈరోజు వరద బాధితులకు ఏం అందలేదు. మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ ఉన్నాం, మీ డిప్యూటీ సీఎంగా రాకముందు జనసేనలో ఉన్నప్పుడు కూటమిలో ఏర్పడినప్పుడు అనేక సభల్లో చెప్పారు, ఎలా పడితే అలా వ్యంగ్యంగా ఎంపీలు మారడం జరిగింది, వైసీపీ ఎంపీలని. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం, మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఏమన్నా విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేస్తాం, మీ కాళ్ళ దగ్గర పెడతామని చెప్పని ముందుగానే అగ్రిమెంట్ చేస్తున్నారని చెప్పని ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, తెలంగాణ విడిపోతేనే నాకు అసలు ఆకలి లేదు, నేను అన్నం తినలేదని చెప్పని. మరి సొంత రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యే గెలిచేటువంటి అదే ప్రాంతాల్లో ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేస్తూ ఉంటే మీరు ఎట్లా తిరుగుతూ ఉన్నారు? కేవలం లడ్డూ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తూ దీక్షలు చేస్తూ ఉన్నాం, మాలలు వేసుకుంటాం అని చెప్పని జనసేన నాయకులు ప్రతి ఒక్కరు మాలలు వేసుకోమని చెప్పని పిలుపునిచ్చారు. మరి విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేస్తుంటే మీరు ఎందుకు కనీసం జనసేన నాయకులకి, కూటమి నాయకులకి మన రోడ్ల మీదకి రావాలి, ఢిల్లీకి వెళ్ళాలి, నేను ప్రధానంగా ప్రశ్నిస్తా అని చెప్పని వచ్చాను. కాబట్టి గత ప్రభుత్వం ప్రశ్నించలేదు, నేను ప్రశ్నిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ సోకాల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు ఈ మత రాజకీయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలుగు ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించే విధంగా పైన కూటమి ప్రభుత్వంతో మాట్లాడతారా, లేదా ఇంకేం లాబింగ్ చేస్తారా? ఇవన్నీ విద్యార్థి సంఘాలకు అనవసరం. మీరు ఖచ్చితంగా విశాఖ ఉక్కు పరిశ్రమను పోరాడి ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం పైన విద్యార్థులు పోవడం ఆగదని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఈరోజు 5,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ పేరుతోటి పంపిస్తున్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నాం, కాపాడే వాళ్ళు అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు? కాపాడే ఉద్దేశం ఉంటే ఎందుకు కొన్ని ఉన్నటువంటి బ్లాకుల్ని మూసేశారు? ఉద్యోగుల్ని ఎందుకు పంపించేస్తున్నారు? ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే ముందు మీరు చెప్పినటువంటి మాటలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడే మాటలేంటి అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ఇతర వామపక్ష సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. మొన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని త్యాగాలు చేయాలి, లాభాలు రాకపోతే మనం ఏం చేస్తాం, ఎంతవరకు కాపాడుతామని అడుగుతున్నారు. ఇదే గొంతు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఆ ఓట్లు అడిగేటప్పుడు మేము విశాఖ ఉక్కు పరిశ్రమకి కట్టుబడి ఉండమని ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుతాం చాలా అన్యాయం. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగువాడి ఆత్మగౌరవం, మీరు పార్టీ పెట్టిన ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ పెట్టిన ఉద్దేశం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదు అని చెప్పి ఎన్టీఆర్ గారు పెట్టారు. అలాంటిది ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మీరు ఎలా అమ్మేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు ఇందిరాగాంధీ మీద పోరాటం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అఖిల భారత యువజన సమాఖ్య కానీ మిగతా విద్యార్థి యువజన సంఘాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోమని, ఇప్పటికైనా తక్షణమే మీరు విశాఖ ఉక్కు మీద ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు మొత్తం కూడా పార్లమెంట్లో గళమిప్పాలని, మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ ప్రజెంట్ రాజధాని కూడా సరిగ్గా లేదు కాబట్టి మన రాష్ట్రానికి ఏదైనా ఉందంటే ఒక తలకాయ లాంటిది విశాఖ ఉక్కు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కనుక ప్రైవేటీకరణ జరిగితే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, అదేవిధంగా విశాఖ ఉక్కు లేకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు కూడా ఈ పార్లమెంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడాలని అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు మొత్తాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలని ముట్టడిస్తామని అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద బాధితులకి పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. బాధిత కుటుంబాలందరికీ 4వ తేదీలోగా సాయం అందాలని ఆదేశం. సాంకేతిక సమస్యలు పరిష్కరించి మిగిలిన 3% మంది బాధితులకి పరిహారం ఇవ్వాలన్న సీఎం. సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నిర్వహణపై కసరత్తు. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు నిలిపివేత. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందా అని గత 3 రోజులుగా సిట్ విచారణ. నిన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలతో తదుపరి విచారణ అనంతరం సిట్ దర్యాప్తు కొనసాగుతుందన్న డీజీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.